నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా అచితాపురం మండలం కొండకర్ల అవను కన్జర్వేషన్ రిజర్వ్ గా గుర్తించినందుకు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సీఎం నారా చంద్రబాబుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. కొండకర్ల ఆవ ఉత్తరాంధ్రకు విలువైన సహజ సంపద అని పేర్కొన్న ఆయన ఐఐటి మద్రాసుతో కలిసి శాస్త్రీయ ప్రణాళిక రూపొందించి సంరక్షిస్తామని చెప్పారు. ఇక పర్యావరణానికి భంగం కలగకుండా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మేము చేసిన కృషి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాకారమైనది అని తెలియజేయడం కోసం చాలా సంతోషిస్తా ఉన్నాం. కొండకర్ల ఆవ, ఈ ఆవ రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 1800 ఎకరాలతో ఈ కొండకర్ల ఆవ ఎప్పుడు కూడా నిత్యం మంచినీటితో ఉండే ఈ ఆవ చుట్టూ వాస్తవానికి కొల్లేరు సరస్సు మనం చూసాం. అక్కడ ఎలాగా ఆక్యుపేషన్లు జరిగాయో, ఎలాగా మరి మొత్తం వాటర్ అంతా కూడా కలుషితమైందో అదంతా చూసాం మనం. ఇక్కడ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మనకు ఎదురుగానే 1.5 ఎకరా పైన కబ్జా చేశాడు. ఇలాగే అనేక మంది కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే వాస్తవానికి ఈ రోజైతే మరి చెప్పాలంటే 1 మరి కబ్జాలు అయితే ఉన్నాయి తప్పితే ఎక్కువ కబ్జాలు మనం చెప్పడానికి లేవు. కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ ఆవ మీద పూర్తిగా కన్నేసి ఉన్నారు కబ్జాదారులు. అలాగే ఇది పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ ప్రాంతం. ఇదంతా కూడా పెద్ద సిటీ అవుతుంది. 2025 మరి డిప్యూటీ సీఎం గారికి నేను లెటర్ కూడా రాయటం జరిగింది, దీన్ని కన్జర్వేషన్ రిజర్వ్ లోకి తీసుకోండి అని చెప్పి.